దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినప్పటికీ, అతడు నమ్మక ద్రోహం చేస్తాడు అని తెలిసినప్పటికీ, ప్రభువు వారు అతన్ని నమ్మి ట్రెజరర్గా గుర్తింపునిచ్చినప్పటికీ, సాతాన్ను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చినప్పటికీ, అపోస్తులునిగా గుర్తింపునిచ్చి తన ప్రక్కనే పెట్టుకున్నప్పటికీ, ఇస్కరియోతు యూదా ధనం మీద ఉన్నటువంటి ప్రేమను చంపుకోలేదు. మరి రోజున మనలో ఉన్నటువంటి పాపం ఏమిటి? మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని మనం చంపుకుంటూ ఉన్నామా? లేకపోతే యూదాలాగా ఏ పాపముకైనా మనలో చోటునిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలా. పాపానికి మనలో చోటు ఉంటే మనము అన్నింటినీ కోల్పోయే ప్రమాదం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారికి దూరం అయ్యే ప్రమాదం ఉన్నది. నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారి వెన్నంటే నడుస్తాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం.